భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలు ప్రారంభం కాక తొలి రోజు 26 విమాన సర్వీసులు నడిచాయి. అయితే తొలి రోజు ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. విశాఖ నుంచి 20 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మరోవైపు ప్రతి అరగంటకు ఒక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ప్రతి 2 గంటలకు ఒకసారి బస్సులు నడిచినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. పైగా భోగాపురంలో ఆర్టీసీ బస్సులను ఆపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయలేదు. ఇంకోవైపు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో ఛార్జీల బాదుడు అధికంగా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కమర్షియల్ వెహికల్ ఎంట్రీ, వెయిటింగ్ పేరుతో భారీగా ఛార్జీలు వసూలు చేస్తూ ఉండడం వివాదాలకు దారితీస్తోంది. ఒక డ్రైవర్ విమానాశ్రయం సిబ్బందిని నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులను తీసుకొచ్చిన ఓ క్యాబ్ డ్రైవర్ సిబ్బంది ఏకంగా ₹600 కమర్షియల్ ట్యాక్స్, వెయిటింగ్ ఛార్జ్ డిమాండ్ చేయడంతో డ్రైవర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రయాణికులను విమానాశ్రయంలో దించేందుకు ₹700 తీసుకున్నానని, కానీ విమానాశ్రయం లోపలికి ప్రవేశించగానే ₹600 వసూలు చేయడం ఏంటని ప్రశ్నించాడు. ఇది ఎంతమాత్రం న్యాయం కాదని, నిబంధనల పేరుతో క్యాబ్ డ్రైవర్లను నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా ట్రోల్ అవుతోంది. వాస్తవానికి విమానాశ్రయం డిస్ప్లే బోర్డుపై పొందుపరిచిన పార్కింగ్, వెయిటింగ్ ఫీజులను మాత్రమే తీసుకోవాలి. అయితే డిస్ప్లేలో సైతం భారీగా ఛార్జీలు కనిపిస్తున్నాయి. తాము చెప్పినట్టు ₹600 ఇవ్వాల్సిందే అని ఎయిర్పోర్ట్ సిబ్బంది డిమాండ్ చేయగా సదరు డ్రైవర్ మాత్రం ఇచ్చేందుకు అంగీకరించలేదు. తనకు న్యాయం జరిగే వరకు కారు ఇక్కడి నుంచి కదిలించేది లేదని భీష్మించి కూర్చున్నాడు. ఉన్నతాధికారుల్లో ఎవరికి ఫిర్యాదు చేయాలో చెప్పాలంటూ పట్టుబట్టాడు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గట్టి వాదన జరిగింది. పక్కనున్న వారు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విపరీతంగా వైరల్ అయింది.